హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛాంపియన్స్. ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటాన్స్ ఆక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఈ అనాలిసిస్ని నేను PKL 6 నుంచి PKL 9 వరకు తెలుగు టైటన్స్ ప్రస్తుత కోచ్ అయినటువంటి కృషన్ కుమార్ హుడ్డా గారు ఆక్షన్లో టీమ్స్ని పిక్ చేసుకునే నేచర్ని బట్టి చెప్పడం జరుగుతోంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. కబడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక టాపిక్లకు వస్తే తెలుగు టైటన్స్ గత కొన్ని సీజన్స్గా డిఫెన్స్లో ఇబ్బంది పడుతుంది. సో క్రితం సీజన్స్లో ఢిల్లీకి చేసినట్టే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ కార్నర్ కాంబినేషన్ని తెలుగు టైటన్స్కి అందించే అవకాశం ఉంది కృషన్ కుమార్ హుడ్డా గారు. సీజన్ 5 వరకు వీక్గా ఉన్న దబాంగ్ ఢిల్లీ టీంకి ఆల్రెడీ పూణేలో ఎస్టాబ్లిష్డ్ కార్నర్ జోడీ అయినటువంటి జోగిందర్ నర్వాల్ అండ్ రవీందర్ పహల్ని అందించినట్టుగా ఈసారి తెలుగు టైటన్స్కి కూడా ఒక మంచి కార్నర్ జోడీని అందించే అవకాశం ఉంది కృషన్ కుమార్ హుడ్డా గారు. అండ్ హుడ్డా సార్ ఎప్పుడూ కూడా డిఫెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్ డిఫెన్స్లో ఆడే డిఫెండర్స్ అందరికీ అంతకుముందు PKLలో ఆడిన అనుభవం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక రైడింగ్ విషయానికి వస్తే స్టార్ రైడర్స్ని పిక్ చేసుకోరు కృషన్ కుమార్ హుడ్డా గారు. NYPస్కి ప్రాపర్ మోటివేషన్ అండ్ ట్రైనింగ్ ఇచ్చి టాప్ ప్లేయర్స్గా తయారు చేస్తారు. లైక్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అండ్ ఆషు మలిక్ లాగా అన్నమాట. దీంతో పాటుగా ఆపోజిట్ టీమ్స్లో ఉన్నటువంటి యావరేజ్ రైడర్స్ని పిక్ చేసుకుని వాళ్ళలో ఉన్న టాప్ పర్ఫార్మెన్స్ని డెడికేషన్ని వెలికి తీసి వాళ్ళ పీక్ పర్ఫార్మెన్స్ని PKLకి పరిచయం చేస్తారు కృషన్ కుమార్ హుడ్డా గారు. లైక్ విజయ్ మలిక్ అండ్ చంద్రన్ రంజిత్ లాగా అన్నమాట. సో ఈ విధంగా ఎక్స్పీరియన్స్డ్ డిఫెన్స్ కాంబోకి యంగ్ అండ్ ఇన్ఫార్మ్ రైడింగ్ యూనిట్ని జోడించి ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని రూపొందించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కబడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.